పెట్టుకుని నా వైపు సింగిల్ వే ఉండేటట్టు చూసుకొని మడత అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసి ప్లాజో పాయింట్ కు రెండు కొలతలు ఉంటాయండి, ఎక్కువ అవసరం లేదు. మనకు వచ్చేసి లెంత్ వచ్చేసి 37 ఇంచులు, నడుము వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులు ఎలా తీసుకోవాలి ఇది ఇప్పుడైతే చూద్దాము. సింపుల్ గా మనం అయితే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. మనకు డౌన్ సైడ్ పట్టి కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనం డౌన్ సైడ్ మడత పెట్టి స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసి ప్లాజో లెంత్ వచ్చేసి 37 ఇంచులు అండి. 37 ఇంచుల దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 2 ఇంచులు ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి? ఎలాస్టిక్ వేస్తాము లేకుంటే తాడైనా వేసి కుడతాం కాబట్టి మనము రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ 37 ఇంచులు ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా 37 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకుందాము. ఇక్కడ నుండి మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలి? కిస్తా ఎంత కావాలి? కిస్తా వచ్చేసి 37 ఇంచులు ఉంది మనకి. 37 ఇంచులు అంటే మాక్సిమం మనకి 34 ఇంచులు నడుము భాగం వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి? నడుము భాగం వచ్చేసి 34 ఇంచుల దగ్గర ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఎంత తీసుకోవాలనేది అర్థమవుతుంది. 8.5 అనేది ఇక్కడ మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి నేనైతే ఇది కొంచెం పెద్ద సైజు, నేను ఒక 6 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మన ఇష్టము. అంటే ఇక్కడ 3 ఇంచులు తీసుకోవచ్చు, 2 ఇంచులు తీసుకోవచ్చు, సీటుని బట్టి. లేదనుకుంటే కస్టమర్ లూజ్ కావాలనుకుంటే లూజ్ని బట్టి, మనకి ఎలా కావాలనుకుంటే అలాగా ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఇక్కడ కూడా నేను 14.5 అనేది మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నుండి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకి కిస్తా ఎంత కావాలి? నేనైతే కిస్తా వచ్చేసి 14 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఎక్కడ నుండి ఇక్కడ మనం ఏదైతే మనం ఎలాస్టిక్ కోసం అయితే వదిలేసుకున్నామో ఇది కాకుండా ఇక్కడ నుండి 14 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి నేను 2.5 ఇంచులే తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ కిస్తా రౌండ్ కోసం ఈ విధంగా షేప్ అయితే తీసుకున్నాను. ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? కిస్తా వచ్చేసి 30 ఇంచులు అనేది వచ్చింది. ఈ కిస్తా కావాలి ఇక్కడ, ఎందుకంటే కస్టమర్ అడిగారు ఎక్కువగా కావాలి, నాకు కిస్తా అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అడిగారు. కిస్తా కావాలి, లూజ్ కూడా కావాలన్నారు. ఎంత లూజ్ వస్తే అంత పెట్టమన్నారు. ఇప్పుడు డౌన్ సైడ్, ఇప్పుడు మనకు వచ్చేసి డౌన్ కూడా కావాలి. ఎంత లూజ్ కావాలి? ఇక్కడ మన ఇష్టం అండి. మన ఇష్టం అంటే ఎంత ఎక్కువగా ఉంటే ప్లాజో ప్యాంట్ అంత అందంగా ఉంటది అంటారు. ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. లేదనుకుంటే కస్టమర్ కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఇక్కడ ఎంత పెట్టుకోవచ్చు? మనం 14.5 కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ప్లాజో పాయింట్ కి ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కూడా మనం వేసుకోవచ్చు. లేదు ఇంకా మనకు కొంచెం ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి 18 ఇంచుల వరకు కూడా మనం లూజ్ అనేది ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. ఈ కర్వ్ షేప్ ఎందుకు తీయాలి అంటే, పాయింట్ అనేది ఒక మోడల్, ఒక షేప్ అనేది రావాలి అంటే ఈ స్కేల్ అనేది ఉపయోగించాలి. ఒక షేప్ అనేది ఇలా రావాలి అంటే ఈ స్కేల్ అనేది కంపల్సరీ ఉపయోగించాలి. నా వీడియోలో ఖచ్చితంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి, ఎందుకంటే షాప్ అనేది రోడ్డు మీద, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కొంచెం చూసుకొని అర్థం చేసుకోండి. వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది.
ఇప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ ఎక్స్ట్రా కావాలన్నారు కాబట్టి నేను ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. లూజ్ కావాలన్నారు కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నాను. చూసారు కదా, పాయింట్ మార్కింగ్ అయితే వేయడం జరిగింది. ఎలా తీసుకున్నాము, జస్ట్ 34 నడుము తీసుకున్నాము, లెంత్ వచ్చేసి 37 తీసుకున్నాము. ఈ 34 నడుముతోనే మనం కిస్తా సైజు ప్లస్ లెంత్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. 10 నిమిషాలు అండి ప్యాంట్ కట్ చేయడానికి. ప్లాజో ప్యాంట్ అయితే కట్ చేయడానికి 10 నిమిషాలు కూడా అవసరం ఉండదు. మాక్సిమం ఇన్ని మార్కింగ్ కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ మనం 37 ఇంచులు కదా, కింద 2 ఇంచులు పైన 2 ఇంచులు వదిలేసుకొని డైరెక్ట్ మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ కిస్తా అనేది ఒకటి మార్కింగ్ చేసుకొని ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. కొత్త వారు అయితే ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోండి. చాలా సింపుల్, ఎక్కువ టైం కూడా తీసుకోదు, కటింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా అయితే నేను కటింగ్ అనేది చేసుకున్నాను. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. ఇక్కడ ఒక కార్డ్ తీసుకోండి, ఇక్కడ కూడా ఒక కార్డ్ అనేది తీసుకోండి. ఇంతేనండి, సింపుల్. జస్ట్ 5-10 నిమిషాల్లో ప్లాజో పాయింట్ అనేది కటింగ్ అయితే అయిపోతుంది.